Fire on the mountain. 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 సర్కిల్ ఫామ్ చేసుకోవాలా? జయ గురుదేవ్. చేతులు పట్టుకోవాలి, చేతులు పట్టుకోవాలి రాజు, చేతులు పట్టుకోవాలట. కమాన్ 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 క్యాచ్. ఓకే, జయ గురుదేవ్, జయ గురుదేవ్. అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, బాగా లోపలికి రావద్దు. అండ్ ఇప్పుడు రెండవ గేమ్ ఇంకా బాగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. రెండవ గేమ్ పేరు హర హర శివ శివ. ఏంటండి? వాయిస్ గట్టిగా రావాలా. ఇంతమంది ఉన్నారు, 60 మంది ఉన్నారు. నా వాయిస్ కంటే 60 రెట్లు రావాలా. నేను హర హర అంటే మీరు, నేను శివ శివ అంటే మీరు ఊపుతో అనాలా. రైట్, పూనకం వచ్చిన వాళ్ళగా. నేను హర హర అంటే శివ శివ అంటూ కుడి పక్కకు పరిగెత్తాలి. నేను శివ శివ అంటే వెంటనే మారేసి వెంటనే ఏమాత్రం లేట్ ఉండకూడదు, జాగ్రత్త. రైట్, ఓకేనా? రైట్, లింక్ కట్ కావద్దు. రెడీ? హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. ఓ, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు, నెట్ వేసుకుంటూ వచ్చారు. జరగాలి ఇటు, జరగాలి ఇటు. ఇక్కడ కావాలా, ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి. రైట్, కవర్ చేయాలా, కవర్ చేయాలా తొందరగా. కవర్ చేయాలి, కవర్ చేయాలి తొందరగా. కమన్ కమన్ తొందరగా, టైం వేస్ట్ చేయదు. చలో 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 సడన్ గా తిరిగా. ఓకే, మళ్ళీ ఒక్కసారి ఆడదాము. హరహర శివ శివ ఇంకొకసారి ఆడదాము. ఎక్కువసేపు ఆడాలా, ఎక్కువ సమయం తీసుకొని ఆడాలా. తొందరగా ఇది కాకూడదు. బాగా అన్నమయ్య కూర్చొని శరీరం అటు ఇటు ఇటు బెండ్ కావాలా, బాగా బెండ్ కావాలా. మెల్లిగా తొందరగా అంటాను. అలర్ట్ గా ఉండాలా.
అస్సలు లేదక్కడి ముందరికి శిష్యులు గురువులకు చెప్పొద్దమ్మా, శిష్యులు వినాలా. ఇప్పుడు దాకా అదేగా చెప్పింది సబ్జెక్ట్. రైట్, రెడీ, సిద్ధమా? రైట్. హర 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 శివ 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 హర గట్టిగా చప్పట్లు. మేడం నవ్వకుండా అడ్డం కట్టుకుంటాను. ఓకే, కమాన్ కమాన్, కూర్చోవద్దు. రైట్, ఎవరు ఒక్కరు కూర్చున్నా ఇంకొకరు కూర్చుంటా ఉంటాం. కమాన్, గిట్ బ్యాక్, మళ్ళీ సేమ్ పొజిషన్. వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలా, రైట్. ఇప్పుడు చేతులు వదిలేసి చేతులు వదిలేయండి. ఈక్వల్ రైట్, ఓకే. అమ్మ మీరు ముందు రండి కొంచెం. ఓకే, ఫ్రెండ్స్ ఇంకొక అడుగు వెనకకి, ఫ్రెండ్స్ ఇంకో అడుగు వెనకకి, ఇంకో అడుగు వెనక్కి, ఇంకో అడుగు వెనక్కి, మ్యాక్సిమం వెనక్కి, మ్యాక్సిమం ఇంకా ఫ్రెండ్స్ ఇంకా వెనకకి. రైట్, ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి. రైట్ రైట్, ఓకే. రైట్. అండ్ థర్డ్ గేమ్ చాలా రసోత్తరంగా ఉంటుంది ఇది. రైట్, ఈ గేమ్ లో రెండు బ్యాచ్లు కంబైన్డ్ గా ఆడతాయి. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా ఏ లైన్ వాళ్ళు ఏ లైన్ వాళ్ళ దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఎవరెవరితో ఆడొచ్చు. లేడీసే ఆడాలని లేదు, జెంట్సే ఆడాలని లేదు. ఈ గేమ్ పేరు ఏంటంటే సంఖ్య గేమ్. మీరు ఇట్లా ఉన్నారు. ఇప్పుడు హర హర శివ శివ చెప్తాను, సేమ్ ఇంతకుముందు ఆడ. అయితే ఇంతకుముందు ఏమో చేతులు లింక్ పట్టుకున్నాము, ఇప్పుడు లింక్ పట్టుకోము. సో హర హర అంటే ఈ దిక్కు పరిగెడతారు, శివ శివ అనగానే వెంటనే టర్న్ అయ్యి మళ్ళీ ఇంకో డైరెక్షన్లో తిరుగుతారు. మీ అంతటా మీరుగానే అలా తిరుగుతూ రన్నింగ్ చేస్తున్న క్రమంలో నేనేం చేస్తానంటే సంఖ్య 3 అంటాను. 3 అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముగ్గురు కట్టుకోవాలి. ఇలా ముగ్గురు కలిసి ఒక గ్రూప్ కావాలి. 3 అనగానే ముగ్గురు కలిసి ఇప్పుడు మేము ఎట్లా ఉన్నామో అట్లాగే సర్కిల్ లాగా కావాలి, అట్లాగే ఉండాలి. ఇట్లా చేతులు ఆడాడి ముందు ఎవరైతే వాళ్ళే. సపోజ్ ఒక ముగ్గురు అయిన్లు అక్కడ గ్రూప్ అయిన్లు, 3 అన్నప్పుడు ముగ్గురు అయిన్లు. ఇంకో వ్యక్తి అందులోకి పోవద్దు, ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. నాకు ఈ ప్లేస్ కావాలా, నాకు ఈ ప్లేస్ కావాలని వాళ్ళని నెట్టేయద్దు. వాళ్ళు ముగ్గురు అయిపోయింది, వాళ్ళని వదిలేయాలి. మనం ఇంకో కొత్త బ్యాచ్ ఎక్కడైనా ఏర్పడుతుందో అక్కడికి పోవాలా. ఇలా 3 అన్నప్పుడు ముగ్గురు అవుతారు. లేడీస్ జెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరెవరినైనా కావచ్చు. మొత్తానికి కదా 3 అంటే ముగ్గురు కావాలి అంతే. ఎవరంటే ఎవరితోటైనా కావచ్చు. ముగ్గురు కాకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. లాస్ట్ లో ఒక్కరు వాళ్ళు ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళని టీం నుంచి తీసేస్తాము. అండ్ గెలిచిన వాళ్ళకి టీం చివరిలో గెలిచినటువంటి వాళ్ళకి ఇక్కడ శ్రవణ్ చాలా పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఈ రోజు మీ అందరినీ వీడియో తీస్తున్నటువంటి వీడియో కెమెరా ఆయన ప్రజెంట్ చేశాడు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇవ్వడానికి వేణు కూడా తీసుకొచ్చిందట. అయితే రెండో గేమ్ కి, ఒక గేమ్ కి ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు, ఇంకో గేమ్ కి ఈయన ప్రజెంట్ చేస్తున్నాడు. అండ్ ఈ గిఫ్ట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. గెలిస్తే ఇవ్వడం జరుగుతుంది, ఓడిపోతే మాత్రం ఇవ్వము. ఓకేనా? రైట్. ఓడిపోయిన వాళ్ళకి ఏమండి, గెలిచిన వాళ్ళకి ఇస్తాము. కష్టపడి గెలవాలా. రెడీ? హర హర. ఒక ట్రయల్ గేమ్. రెడీ? హర 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 హర.
శివ 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 హర 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 శివ శివ ఇంకా 3 ఒక్కరున్నారు ఒక్కరే ఉన్నారు అక్కడ జంగేశ్వర్ ఒక్కరు ఉన్నాడు ఆయన ఓడిపోయినట్టు ఓకేనా రైట్ ట్రయల్ గేమ్ ఇది ట్రయల్ గేమ్ నౌ రియల్స్ గ్యాప్ తీసుకోవాలా గ్యాప్ తీసుకోవాలి గ్యాప్ హర 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 శివ 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 హర హర సంఖ్య 5 అన్నయ్య నవ్వు మంచిగా నవ్వు ఓడిపోయిన కూర్చోవాలి అక్కడ ఒక విషయం గమనించండి ఏం చేస్తున్నారంటే ఇక్కడ నా వైపు వినండి అందరు కూడా ఏం చేస్తున్నారంటే 5 అన్నాను అక్కడ 4 ఉన్నారు ఇక్కడ 4 ఉన్నారు వాళ్ళు 4 ఉన్నారు వీళ్ళు 4 ఉన్నారు మీరేం చేస్తారంటే మా 4 ఎవరైనా వస్తారేమో అని మీరు చూస్తాను మా 4 ఎవరైనా వస్తారో వాళ్ళు చూస్తాను అట్లా కాదు చూడాల్సింది మన స్వార్థం మనం చూసుకోవాలి ఈ 4 ఉన్నారు కదా 4 ఉన్నారు ఉండొచ్చు అక్కడే ఉండొచ్చు అక్కడే ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు చేయకపోతే ఓడిపోతావమ్మా బయట కూర్చుంటావు స్వార్థమే ఇక్కడ స్వార్థం ఏం సంబంధం లేదు వాళ్ళే మన దాంట్లో రావాలంటే రాలేరు నవ్వే పార్టీ ఫామ్ లో ఉంటే ఆ పార్టీలో చేయాలంటే మనకి ఏది అవకాశం ఉంటే ఇవ్వాలి రైట్ రెడీ మళ్ళీ గ్యాప్ తీసుకోండి ఫైటింగ్ వచ్చినావా నేను నవ్వుతలే ఫైటింగ్ కింద వచ్చినావా ఇక్కడ 4 ఉన్నారు విడిచిపెట్టేసాను మీరు అనవసరంగా నన్ను బలి చేస్తున్నారు లేట్ గా ఫామ్ అయింది ఈసారి లేట్ గా ఫామ్ అయితే కూడా తీసేస్తాం శివ హర హర
పోయిరా మీరు ఇప్పుడు కాదు మాస్టర్ నువ్వు కాకుండా చేస్తున్నావు గురించి వీళ్ళు అవుట్ అయ్యారు. చేస్తాను బాగా లేట్ ఫామ్ అయింది. తీసేయండి కదా, లేట్ అవుతుంది. అట్లయితే ఇక సాయంత్రం వరకు కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి అక్కడ వెళ్ళిపోరా దేంట్లో కన్నా వెళ్ళిపోయినావా తొందరగా అవుటా అవుటా అవుట్ కాదు రెడీ మళ్ళీ ఫామ్ చేసుకో తొందరగా 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 లేట్ చేయొద్దు. రెడీ హర హర బాగా గ్యాప్ తీసుకోండి. రెడీ హర 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 శివ 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 13 అవుట్ అయిన వాళ్ళు ఉందో చెప్తారండి, అది లెక్క కాదు. మీరే గెలిచిరు ఇప్పుడు ఏం కాదు, ఇంకా తర్వాత తెలుస్తుంది. ఓకే 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 ఇంక అయిపోయింది, వెళ్ళండి. యోగలో మనం క్రమశిక్షణ ఉండాలి. కాదే ఇప్పుడు మీరు ఓడిపోయిన వాళ్ళకి మంచిగా ఉంటుంది, తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఇంకో గేమ్ లో పార్టిసిపేట్ చేసుకో. రైట్ రెడీ తొందరగా హర హర తొందరగా హర 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 శివ 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 హర హర 9 మీరే
సంఖ్య గెలుపని అంటారు, మొత్తం సరి సంఖ్య ఉంటుంది ఇందులో. కాదు ఎక్కువ ఎక్కువ పేదగా ఈసారి 20-25 అంటాడు, అందరు పోతారు. బాగా ఎక్కువ ఎక్కువ గ్యాప్ ఎక్కువ గ్యాప్. గంటలు అమ్మ గ్రూపులు కట్టద్దు, గ్రూపులు కట్టద్దు. కట్ చేయండి, మేమే ముగ్గురు ఒక గ్రూప్ అయ్యింది. రెడీ? హర 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 శివ శివ హర 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 శివ శివ. సంఖ్య 3. మేడం మేడం మీరు అవుట్ అయ్యారు, లాస్ట్ వచ్చారు. మీరు నలుగురు అవుట్ మేడం, నలుగురు అవుట్. ఇక అంతే, ఇక వెళ్ళిపోండి, ఇంక అయిపోయింది. ఇది వీళ్ళని పంపించు. అదే వెళ్ళిపోండి, వాళ్ళని పంపించేస్తారు అవతలకి. వీళ్ళందరూ పంపించేసాలి, వీళ్ళందరూ పంపించేసారు. చాలా పని వెళ్ళండి, అయిపోయింది. అందరు బయటకు వెళ్ళారు, గేమే అయిపోయింది. 12 అయింది కదా. గురుజీ లేదు లేదు గురుజీ 12 మీరు ఓడిపోతేనే మీకు మంచిగా ఉంటుంది, తెలిస్తే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆయన వచ్చి ఖరాబ్ చేయాలని వచ్చి పట్టుకుంటున్నారు. కాలేదు. కమన్ సైడ్కి లెక్క పెట్టండి. చలో 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 అయిందా కాలేదా? 13 గో గో గో. 13 అయినా మీరు, 13 అయినా వెళ్ళండి. 13 ఏడనా 14 అయ్యారు అట్లయినా కానీ. ఇక వెళ్ళండి. ఓకే రైట్. దూరం దూరం పోండి. క్యాప్ బాగా తీసుకోవాలా? రెడీ? హర 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 శివ 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 శివ. సంఖ్య 4. మేడం అవుట్, మేడం అవుట్. చలో ఫాస్ట్ 55 మందిలో 8 మంది గెలిచారు. అంటే టైం లేదు కాబట్టి 8 మందిని విజేతలుగా ప్రకటించడం జరిగింది. ఒక 2 నిమిషాలు ఆగిరా.
ఒక 2 నిమిషాలు ఆగితే మీకు తెలుస్తుంది ఎవరు గెలిచారు. మీరు వినండి 2 నిమిషాలు. 2 నిమిషాలు ఆగు తెలుస్తుంది కదా. అడిగొస్తా చాలా పెద్దదమ్మా. ఆయన తెచ్చింది ఒక్కరు మోసుకెళ్తే గానీ మోయలేరు. అది అంత పెద్ద సిద్ధంగా ఉంది. రైట్, క్రేన్ తెప్పిస్తున్నాం. చాలా పెద్ద గిఫ్ట్. రైట్, సో ఇప్పుడు 8 మంది గెలిచారు. 8 మంది విజేతలు. చాలా చాలా సంతోషంగా వాళ్ళు గెలిచిర్రు. మీరు మేము సంతోషంగా ఉన్నాం. ఆశ పెట్టుకున్నారు, పోరాటం చేశారు. కానీ ఇంకా పర్లేదు ఒక్కొక్కరికి పిలిచి సన్మానం చేస్తాం. రైట్, ఒక్కొక్కరికి మొట్టమొదలు నువ్వు రానే రాలే కదా, నీకేం తెలుసు. సాల్వా కప్పి అందరినీ ఆనందపరచడం కోసమే గెలిచాడు. మన ఇండియా గేమ్ ఎందుకు వస్తారు? ఇండియాలో ఉన్న అందరికి ఆనందం. మీరు అసలు ఆయన నిజంగా గెలిచిన ఆయన స్వార్థం లేదు. ఆయన మీరందరూ హ్యాపీగా ఉండాలి. రైట్, ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు ఇబ్రహీం కాదు. ఫస్ట్ ఈయన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. ఇబ్రహీం కాదు. ఇబ్రహీం పోయాడు, అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పసిపిల్లవాడు, నీవు కొత్తగా జీవం పోసుకున్నటువంటి పసిపిల్లవాడివి. ఆ పాత్రలో లీనమైపోయి 1 minute టైం మా అందరినీ ఆనందపరచాలా. ఇబ్రహీం కారు మీరు ఆ పాత్రలో చూసుకోండి, మెంటల్ గా ప్రిపేర్ కండి. ఏం చేస్తాడు చిన్నపిల్లవాడు, కరెక్ట్ ఎగ్జాక్ట్ చిన్నపిల్లవాడు లాగా అలా చేయాలా. రైట్, అందరికి మీరు కూడా చిన్న పిల్లలే. రైట్, ఓకే. ఇక్కడ రఘు క్లాప్స్ క్లాప్స్. అరే చిన్నపిల్లాడు సప్రాలు పోతున్నా, మన్ను తింటుంటాడు, అది చేస్తుంటాడు కింద. పండబెట్టు రఘు పండబెట్టు. Okay, nice, very nice. బిచ్చగాడి పాత్ర అడక తినేదేనా పాత్ర కన్ఫర్మ్. అక్కడ నుంచి అలా చివరి దాకా. కాదు శివనా, దుఃఖలా ఉన్న పైసలు ఇస్తావా? కాదు, కష్టం చేసుకోమంటారు. పని చేసుకొని తిట్టవా? పని చేసుకొని బతకమని చెప్పు బాబు. మీరు అనడమ్మా చెప్పండి, మంచిగా ఉన్నాడు కదా. గరం పలే గరం గరం పలే. అట్లా నెమ్మదిగా యాక్షన్. టేస్ట్ చూడమా, మంచిగా ఉంటుంది.
మేడం కష్టం ఏం చేస్తాం మేడం అడిగితే నేను పొద్దున వచ్చాను మేడం మేడం పల్లి పల్లె వీళ్ళకి ఇచ్చే రూపాయి రూపాయి ఎంత పల్లి పల్లి రూపాయి నా పేరు పార్వతి. పార్వతి గారండి, పేరు పార్వతి. పార్వతి గారు మన చెరుగట్టు పోయినాం గురుజీ. వాళ్ళు చెప్పాలా చెరుగట్టు కొత్తగడ కోతి రాకుండా కోసేయాలి, కోతిలాగా. చెప్తా చేస్తా రైట్ రైట్ వాళ్ళు చెప్తారు మీరు ఎవరు కోతి కోతి అని. అరే పాట ఎప్పుడైనా పడుతుందమ్మా. ఒక రాజకీయ నాయకురాల్లాగా సినిమా నెత్తలు పెట్టుకొని అంతే పట్టుకో. నువ్వు ఫోటో తీయకు నన్ను. ఏం పాటలేమా మెల్లగా మెల్లగా ఏం పాటలేమా ఏం పాటలు సరే కంచి ధర్మం కంచి ధర్మం మాకు అవి కాదు 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 మాకు కాళ్ళ మీద వేసుకునే పట్టలు బట్టలు బట్టలు మాకు డోర్ ముందర వేసుకునే మాటలు కావాలి తెచ్చినావమ్మా. మొన్న పోయినసారి చెప్పినప్పుడు ఎందుకు చేరమ్మా మీరు? ఎందుకు వస్తారు అనవసరంగా? నువ్వు అనాలే కొనే మొక్కాలే నాకు అని అడగాలి. నువ్వు అడగట్లే. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఎవరు అంటే మన దాంట్లో గెలిచిన వాళ్ళు దాంట్లో ఒక నిమిషం ప్లీజ్. పరిచయం పరిచయం ఆర్ వేణమ్మ గారు ఇవాళ కూరగాయలు అమ్ముతుంది. కొత్తిమీర, బెండకాయ, వంకాయ, దొండ, కరివేపాకు. మెల్లగా నడవాలమ్మా. బీరకాయ, దొండకాయ, బెండకాయ, ఆగమ్మా కొంటారంట అక్కడ పో. బెండకాయ, టమాటా, దోసకాయ, పుదీనా, బాలేవు బాలేవు రగన బాలేవు రగన బాలేవు ఎక్కించే పిలవండి. బాలేదమ్మా దాగో బాలేదు వేసి పిలుస్తున్నారు అమ్మ అక్కడ పిలుస్తున్నారు. చాలా బాగున్నాయి. అందరు అందరు కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. రైట్ ఓకే. అండ్ ఖర్చు ఖర్చు ఉంది గురించి ఇస్తా ఇస్తా గురించి పార్వతి జయ గురుదేవ్. ఆడతాము చిన్నప్పుడు మేము 1వ తరగతి 2వ తరగతి ఆడుకున్నటువంటి గేమ్. ఇప్పుడు ఏంటంటే మా తాత రండి సార్ మీరు కూడా జాయిన్ కండి. అండ్ మా తాత ఉత్తరం
ఏం చేస్తుంటారంటే ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంటారు తెలుసా మీకు మాతాతృత్వం? మళ్ళీ ఒకసారి చెప్పండి గురించి. చెప్తాను మీరు సైలెంట్ గా ఉంటే చెప్తాను. అనవద్దు ఎవరు కూడా సైలెంట్ గా ఉండాలి. గేమ్ విన్న తర్వాత ఆడడం మొదలు పెట్టండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తారంటే ఖర్చు తీసుకుంది కదా, మీరు కూడా వినాలా. ఈ ఖర్చు ఇలా పట్టేసుకొని అంటే అవపడకుండా ఇలా పట్టేసుకొని మా తాత ఉత్తరం అంటారు. మీరందరూ ఏమనాలా? ఎక్కడో పోయింది అనాలా. ఏమనాలా? మా తాత ఉత్తరం ఇలా పరిగెడుతూ ఏం చేస్తుందంటే ఎవరి వెనకాల ఒకరు వెనకాల క్లాస్ సీక్రెట్ గా వేసి వెళ్ళిపోతా ఉంటారు. వెళ్ళిపోతా ఉంటే మీ వెనకాల పట్ల మీరు చూసుకోవాలా. పక్క వాళ్ళు ఎవరు చెప్పొద్దు, పక్క వాళ్ళు ఎవరు చెప్పొద్దు. ఈ అమ్మ ఆమె లేచి ఈ ముందు పోతున్నామని తరమాలన్నమాట. బాగా ఆమెను కొట్టాలి కర్చీఫ్ తోటి, అంటే షార్ట్స్ ఇవ్వాలన్నమాట వీప్ మీద. ఈ ముందు వెళ్ళేటామె ఏం చేస్తుంది, ఇప్పుడు నసీమ ఏం చేస్తుంది, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ మీ ప్లేస్ ఎక్కడ ఖాళీగా ఉన్నదో అక్కడ కూర్చోవాలి. అక్కడ కూర్చునే లోపల మీరు ఈవెన్ క్యాచ్ చేయాలి, అంటే కొట్టాలా. ఈ లోపల కొడుతూ వెళ్ళాలి. క్యాచ్ చేయలేకపోతే మీరు ఓడిపోయినట్టు. మళ్ళీ మీరు ఇప్పుడు ఓడిపోతే చాలా భయంకరంగా ఉంటుంది పనిష్మెంట్. వినండి, మీరు పరిగెత్తుకుంటూ మాతాతోత్రం అంటూ మీరు వస్తూ మీరు ఎవరికొరకు వేస్తారు, మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూ చేస్తుంటారు. ఓకేనా? రైట్, అది విషయం. వాడుతుంటే మీకే తెలుస్తుంది. పైకి చూడాలి. అర్థమైంది కదా? ఖర్చు వినండి, ఒక్కటే విషయం. వాళ్ళు మా తాత ఉత్తరం అంటూ తిరుగుతూ ఎవరి వెనకాల ఒకరి వెనకాల ఇస్తామా, సీక్రెట్ గా వేస్తాను. నీకు వాళ్ళకి తెలియకుండా వేయాలి, తెలియకుండా వేస్తుంది. వినండి ఎవరి వెనకాల పడ్డదో వాళ్ళు మాత్రమే ఖర్చు వెంటనే తీసుకొని ఈమెను వేటాడాలి. ఆమె వీపు మీద కొడుతూ వెళ్ళాలి అనమాట. ఎక్కడి వరకు? ఏ ప్లేస్ అయితే ఖాళీ అయిందో ఆ ప్లేస్ వరకు తరమాలి. మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరి దగ్గర వేశారో వాళ్ళ ప్లేస్ లో కూర్చోవాలి. మీరు అక్కడ ఒక దెబ్బ పడకుండా వచ్చారా మీరు గెలిచినట్టు. మీ మీద దెబ్బ పడిందా మీరు ఓడిపోయినట్టు. అండ్ రెండో వ్యక్తి ఖర్చుకి వచ్చింది కదా, వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఇంకో వ్యక్తికి ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నట్టుగా. అట్లా ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలా. రెడీ, స్టార్ట్. మా తాత ఉత్తరం ఎవరో ఒకరికి వేయాలా. అందుకోవాలని కమాన్ పరిగెత్తండి, మీరు పరిగెత్తండి. చలో అవుట్ అయిన పర్లేదు. అందుకోవాలి. ఒక్క షాట్ అన్న వేయాలా. షాట్ ఎవరు వేస్తే వాళ్ళు తెలిసినట్టు. కూర్చోము. లడ్డు ఒక లడ్డు మా తాత ఉత్తరం అంటలేరు మీరు. కొత్త వాళ్ళకి పరిగెలు పరిగెలు. మెల్లగా 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 మెల్లగా.
గుడ్ బాగా రన్ చేశారు. బాగా ఆడారు చాలా బాగా ఆడారు, చాలా ఫాస్ట్ గా పరిగెత్తారు. అక్కడ కాదు ఆయన. చలో ఇంతకుముందు వచ్చింది. ఓకే కొత్త వాళ్ళకి ఎలా అందరికి ఛాన్స్ ప్రతి ఒక్కరికి ఛాన్స్. స్పీడ్ వచ్చేసిండ్రు. మీరు ఇప్పుడు వేసినోళ్ళకి ఏదంట ఎక్కడో పోయింది. నీకేస్తే కొడతావేమో. మా తాత ఉత్తరం నోరు తెలుస్తలేవు. మెల్లగా మెల్లగా రానోళ్ళకి వేయండి. ఇక అమ్మాయికి రాలే చూడు. కాదు ఇక్కడనే కూర్చోవాలి. సర్లే ఇక్కడ జరగమ్మా అమ్మ. ఈమెకి రాలే చూడు. నీకే
చూసుకుంటది. నీకే వదిలే ఇప్పుడు. స్లో మా స్లోకి వెళ్ళమ్మా స్లో. క్లాప్స్ క్లాప్స్. అసలు మేడం కూడా రాలేదు. నీకేసిందిరా మేడం మేడం ఈ అమ్మాయి కూడా రాలే. అమ్మాయి కూడా ఈ అమ్మాయి రాలే. ఈ అమ్మాయి రాలే. కమాన్ కమాన్. మెల్లగా మెల్లగా స్లో స్లో. అయ్యా ఇద్దరు అట్లా వస్తున్నారు, నడుచుకుంటూ వస్తారు కలిసి. మళ్ళీ కొడుతూనే ఉండాలి కూర్చునే వరకు. ఈ ఆడపిల్ల మార్కెట్ ఏం చేస్తున్నారంటే ఉల్లిగడ్డ వస్తున్నారు. ఏదో తెచ్చి కూడా పాట ఆ ఉల్లిగడ్డ కోస్తూ కోస్తుంటే మొగ్గుతాడు క్యాష్ అంటారంట. క్యాష్ అయితే ఇట్లా ఉంటాయి. తీసుకుపోయి చేయాలనే జ్ఞానం లేదు. క్యాష్ అంట క్యాష్ దాన్ని చక్కగా. సో ప్రకృతి నియమంతో ప్రకృతి ఏం చెప్తుందో రైట్. సరే పక్షి జంతువు లేచిందా? లేచిన తర్వాత ఏం చేస్తాను? బాగా ఆలోచించండి. లేచిన తర్వాత పక్షి కానీ జంతువు కానీ ఏం చేస్తాను? ఆహారం కోసం అన్వేషణ మొదలుపెట్టింది. అన్వేషణ మొదలు పెట్టడానికి ఏం చేస్తుంది? కాళ్ళు దాని 4 కాళ్ళు కూడా నడవడం మొదలుపెట్టింది, పరిగెత్తడం మొదలుపెట్టింది. రెక్కల ఉన్నదైతే బాగా ఎగరడం మొదలుపెట్టింది. అలసిపోతాను అదేమన్నా? అలసిపోవట్లేదు, తిరుగుతూనే ఉంది. పొద్దున్న చెప్పాక దాకా తిరుగుతూ ఉంది. ఎక్కడ ఖాళీగా లేదండి. చూడండి, మధ్యాహ్నం కూడా ఎక్కడ పడుకోవట్లేదు, ఎక్కడ కూడా దాదాపు పడుకోవట్లేదు. ఉదయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తం కానీ ఆహారం యొక్క అన్వేషణలో తన అన్ని అవయవాలకి ఎక్సర్సైజ్ కలిగిస్తుంది. ఇక్కడ నువ్వు ఒక సత్యాన్ని తీసుకోవాలి. నీ శరీరంలో అన్ని అవయవాలకి ఎక్సర్సైజ్ కలిగిస్తున్నావా లేదా? లేచేది 7 గంటలు లేస్తాను, రైట్? 7 గంటలు లేచి చేసేది ఏమున్నది? ఓ టిఫిన్, ఓ ఇలాలో దాని కూర, ఆ పాచముఖంతోటి శివుడితోటి శివుడి ముక్కుతోటి వండేసి వాటర్ ఎక్కిపోయిన తర్వాత పిల్లలు ఎక్కిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేసి మళ్ళీ ఏమైనా చేసేది ఏం లేదు. ఎక్కడ వరకు వెళ్ళా మళ్ళీ పడుకున్నాయి. మళ్ళీ దాకా 4 గంటల దాకా అంటే 4 గంటలు మళ్ళీ వేసి పర్లేదు. అంటే ఇప్పుడు ఒళ్ళు చేయకుండా ఏ విధంగా తిన్నారు? పడినాం, తిందాం పడినాం. ఇక ఒళ్ళు చేయకుండా ఏమవుతుంది? ఇదంతా తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చి గుడి తిన్నాడు తగ్గి అంటే ఏదైనా కింద అప్పుడు తిరిగిపోయి పడి అందరూ తిరిగి పడుకుంటేవి, చెప్పాలి తిరిగి పడుకుంటేవి. నీ శరీరానికి వ్యాయామం కలిగించాలా? వ్యాయామం కలిగితే శరీరం అటో ఇటో ఏదో కదులుతా ఉంటే ఆ కొవ్వు కరగడం మొదలుపెడుతుంది. ఏది కరగకుండా నువ్వు బెడ్ రెస్ట్ అంటే బెడ్ రెస్ట్ తీసుకున్న నీకు ఏమవుతుంది? కాబట్టి అవి వ్యాయామం చేస్తున్నాయి. ఇంకా అవి తినేటువంటి ఆహారం ఏం తింటున్నాయి? ఏదైనా పక్షి కానీ ఏదైనా జంతువు కానీ వండుకొని తినడం అలవాటు చేస్తున్నటువంటి ఏ జంతువు కూడా వంట లేదు. ఏ జంతువు కూడా వంట చేయట్లా. అన్నింటిని ఫ్రై చేసుకుని బాయిల్ చేసుకుని తినట్లా. అన్ని పచ్చిగా తింటున్నాయి. మరి పచ్చిగా తిన్నప్పుడు వాటికి కీళ్ళ నొప్పి ఉన్నాయా? నడువు వస్తుందా? నడు నొప్పి ఉందా? గ్యాస్ ప్రాబ్లం, కాటి ఎక్కడ పిత్త కలుగుతుంది. వాడికి గ్యాస్ ప్రాబ్లం ఉండదు అదే బాబు? లేదు కదా. వాడికి ఏ ప్రాబ్లం లేదు. మనిషి మాత్రం తీగలు తింటారు. అంటే మా గురువు తింటారు ఆయన. నువ్వు ఎక్కడ తింటారు కానీ గుళ్ళో మాత్రం తింటారు అంటే అక్కడికి వచ్చి అక్కడ అందరూ ప్రేయర్ చేసుకుంటారు. ఆ గుడి అంతా కంప్లీట్ అవుతుంది. ఆడకొచ్చి మాకు వచ్చి ఈడ ప్రశాంతంగా ఉండని అది
అందుకే గుళ్ళు చెప్తారన్నమాట. అరే ఇప్పుడు ఎక్కడ లేదు కులం వల్ల ఇవి ఏ కోడికి లేదు, ఏ జంతువుకు లేదు, దేనికి లేదు. ఇట్లాంటి గ్యాస్ ప్రాబ్లం ఒక్క మనిషికే ఉంది. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. అవి ఏం తింటున్నాయి? స్వచ్ఛమైనటువంటి న్యాచురల్ ఫుడ్ తింటున్నాయి. ప్రతి కూడా న్యాచురల్ ఫుడ్ తింటే ఏముంది? న్యాచురల్ ఫుడ్ లో నీరు ఎక్కువగా ఉంది కాబట్టి అవి హాయిగా జీర్ణం అవుతున్నాయి. మనం నీరంతా ఆవిరి చేసి తింటున్నాం. వాటికి జీవన విధానం వాటి ప్రతిదీ కూడా దాని తెలుసుకోవాలి. సూర్యుడు అక్కడెక్కడ ఉన్నాడు, భూమి ఇక్కడ ఉంది. ఇప్పుడు సూర్యుడు అక్కడ ఎందుకు ఉన్నాడు, భూమి ఇక్కడ ఎందుకు ఉన్నది, ఈ దూరం ఇంకే ఎందుకు ఉండాలా, ఇంకా కొంచెం పెంచి చూస్తా నేను అని సూర్యుడు ఇంకా కొంచెం దూరం తీసుకుపోయి పెట్టినట్టు మీరు ఏమవుతుంది? సూర్యుడు ఇంకా దూరం పెంచింది, మీరు సూర్యుడు యొక్క దూరాన్ని పెంచింది. అప్పుడు ఏమవుతుంది? వెలుతురు రాదు, భూమి అంతా చీకటిమయమైపోతుంది. ఏ మొక్క ఉలవదు, పెరగదు, మన యొక్క జీవన విధానం మారిపోతుంది. స్కూల్ ఎక్కువైపోతుంది, చచ్చిపోతుంది. లేదు సూర్యుడు అక్కడ ఉండాల్సిందిగా కొంచెం కిందికి కాదని చెప్పి సూర్యుడు కిందికి ఇస్తాం అనుకోండి, అక్కడ బాడీ బస్ అయిపోతాం. అంటే ప్రకృతిలో ఏది ఎట్లా ఉండాలో అది అక్కడే ఉండాలా. దాన్ని ఇంకోలాగా నేను మారుస్తా అంటే మారుస్తే ఏమిటి అంటే రోగాలు తయారు. అది ఎందుకు చెప్తున్నా తెలుసా? లేదు అధునాతనమైనటువంటి టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు రకరకాల టెక్నాలజీ వస్తుంది. మీరు ఏమనుకుంటారంటే ఈ టెక్నాలజీ తోటి మేము డెవలప్ అవుతున్నాం అనుకుంటున్నారు. టెక్నాలజీ అనేది అన్ని కూడా ఏంటంటే ప్రకృతి విరుద్ధమైనటువంటి అన్ని కూడా టెక్నాలజీలు అన్నీ కూడా సాధ్యమైనంత వరకు ప్రకృతికి విరుద్ధమైనటువంటి వాటి వాటి నుంచి మనం కాలుష్యాన్ని పొందుతున్నాం. ఇప్పుడు ఒక మోటార్ కలుపుకున్నాం, మనం నడిచి వెళ్ళాలా, కానీ నడిచి వెళ్ళినప్పుడు వెహికల్ కొనుక్కున్నాం. వెహికల్ కొనుక్కున్నాం. వెహికల్ నుంచి ఏమైతుంది? కాలుష్యం వస్తున్నాను. నువ్వేదో కూరగాయలు నిల్వ ఉంచుకోవాలని చెప్పేసి ఇంట్లో ఏం చేసినావు? ఫ్రిడ్జ్ ఉంచినావు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అంటే మీ ఇంట్లో రోగాలు ఉంది అని అంటారు. నేనే చెప్తాను, ఏ కాకి ఫ్రిడ్జ్ పెట్టుకొని తినదు, ఏ కుక్క ఫ్రిడ్జ్ పెట్టుకొని తినదు. మనిషి మాత్రం ఫ్రిడ్జ్ పెట్టుకొని తింటాడు. ఫ్రిడ్జ్ లో వచ్చే నష్టం లేదు గురించి మీరు అడగవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా కొన్ని చోట్ల ఫ్లోరిన్ ఉంది అంట, వాటర్ లో ఫ్లోరిన్ ఉంది అంట. వినాలి కదా? ఫ్లోరిన్ ఉంటే ఏమైంది? ఫ్లోరిన్ ఉంటే కాళ్ళు ఘోరాఘోరంగా ఉండకపోతాయి, కాళ్ళు ఇంతే సన్నగా అవుతాయి, చేతులు ఉండకపోతాయి, కళ్ళు ఎర్రబారిపోతాయి, జుట్టు ఊసిపోతుంది, భయంకరంగా టీవీలో చూపెట్టారు. ఫ్లోరిన్ బాధితులు అని చూపెడతా ఉంటారు. మీకు తెలుసా ఒక సత్యం? మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ నుంచి ఫ్లోరిన్ బయటికి ఉత్పత్తి అవుతుంది. కాదని ఎవరన్నా అంటే నా దగ్గర రమ్మనండి. ఆ ఫ్రిడ్జ్ ఫ్లోరిన్ ఉత్పత్తి చేస్తుంది. ఒక్కో చోట మనం ఫ్లోరిన్ వాడుతుందని చెప్పేసి క్యాన్ తెప్పించుకొని పెట్టుకుంటారు. మళ్ళీ ఫ్రిడ్జ్ ఇట్లా పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్ నుంచి ఉత్పత్తి అయ్యేది ఫ్లోరిన్ ఒకటి. రెండవది ఫ్లోరిన్ విషవాయువా మంచిదేనా? ఫ్లోరిన్ విషయం. ఇంకా ఫ్లోరిన్ తాగి చూడండి, చచ్చిపోతుంటారు. కార్బన్ డైఆక్సైడ్ అంట, కార్బన్ మంచిదా చెడ్డదా? ఫ్లోరో కార్బన్స్. ఈ ఫ్లోరో కార్బన్స్ ఫ్రిడ్జ్ నుంచి వచ్చినంత బాగా ఇంకా దేని నుంచి రావు, ఏ వెహికల్ నుంచి కూడా రావు. మీకు తెలుసు, ఈ రోజున ప్రకృతి చుట్టూ మన భూమి చుట్టూ కూడా ఒక పొర ఉంది. ఏం పొర అంటారు? ఓజోన్ పొర అంటారు. ఓజోన్ పొర అనేది మన భూమిని రక్షిస్తూ ఉంది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతి నీలలోహిత కిరణాలను భూమి మీద పడకుండా కాపాడుతుంటారు. కానీ ఈ ఫ్రిడ్జ్లు వాడుతా ఉంటే ఏమైతుందంటే ఈ ఫ్లోరో కార్బన్స్ గాలిలో కలిసిపోయి ఆ ఓజోన్ పొరను తీసేస్తుంది. ఎక్కడైతే ఓజోన్ పొరను తీరుతుందో అక్కడ రంధ్రం పడుతుంది. ఆ రంధ్రం నుంచి సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతి నీల లోహిత కిరణాలు అల్ట్రా వైలెట్ అనేసి అంటారు. అవి భూమి మీద పడుతున్నాయి. భూమి మీద పడడం ద్వారా చెప్పుకోలేనటువంటి కొత్త రోగాలు, కనుక్కోబడినటువంటి కొత్త రోగాలు వస్తాయి. దానికి కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్. కాబట్టి దయచేసి దాన్ని తీసి బయటపడేది. ఇది జీవన విధానం. దీన్ని మాట్లాడితే మీకు వేసేది కోపం వస్తుంది, కానీ వాస్తవం అదే. అందులో వచ్చేది మూడు వాయువులండి. ఫ్లోరిన్ కార్బన్ 3 వాయువులు వస్తాయి. మీరు ఏ సైంటిస్ట్ ద్వారా చెక్ చేసుకోండి, ఏ డాక్టర్ ద్వారా చెక్ చేసుకోండి. ఎందుకు వాడతారని అసలు ఇది వాడడం ఎక్కడ నుంచి వచ్చింది అంటే ఇది ఇండియాలో కాదు అవసరం ఉన్నది. ఎక్కడ అంటే అమెరికాలో మనకు అవసరం. అమెరికాలో ఎందుకు అవసరం అంటే వాడు ఇల్లు ఇక్కడ ఉంటుంది, ఎక్కడో 100 కిలోమీటర్ల దూరాన రైతు మార్కెట్ ఉంటుంది. 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది రైతు మార్కెట్. అక్కడ ఇక్కడికో పోవాలి. అక్కడ ఎక్కడో పంట చేలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి.
సిటీకి చాలా దూరం ఉంది. కాబట్టి ఒకసారి వాడు రైతు మార్కెట్కి పోయిండు, అక్కడ నుంచి కూరగాయలు తెచ్చుకున్నాడు అంటే ఇక మళ్ళీ పోవాలంటే మనకి వారం రోజులంతా వీలు పడదన్నమాట. మళ్ళీ ఎప్పుడో సెలవు వస్తే పోతాడు అంతే. కానీ వాడు వారం రోజుల కూరగాయలు తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాడు. అది అక్కడ వాడి అవసరం. అది దుబాయ్ ఉన్నది, దుబాయ్లో పోతే నీకు చెట్లు మొలవదు, కూరగాయలు నిల్వ ఉండదు. అవన్నీ ఇచ్చారా మనం ఇక్కడ నుంచి వాడు మన మాంసాలను పంపిస్తుంటే ఆ మాంసంలో లేకపోతే కూరగాయలు అన్ని వాడు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకొని నెలల కొద్ది స్టోర్ చేసుకొని సంవత్సరాల కొద్ది స్టోర్ చేసుకుని తింటాడు. నెలలు కాదు, సంవత్సరాలు స్టోర్ చేసుకుని తింటాడు. వాడికి ఫ్రిడ్జ్ అవసరం. నీకే అవసరం ఫ్రిడ్జ్? ఇబ్బంది పట్టడం ఇది నడి పొద్దున అయిపోతారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కూర నీకు అవసరం లేదు, వాడికి అవసరం లేదు. ఇదేంటంటే స్టైల్ కూర. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అండి? అయ్యో ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ లేకపోతే ఏదో ఫ్రీడమ్ పడిపోయినట్టు అన్నమాట. ఫ్రిడ్జ్ లేకపోతే పోయేదా, అందుకని ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి. మా ఇంట్లో ఉన్నది ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టి, కోడిగుడ్లు పెట్టి, కూరగాయలు పెట్టి, ఇంకేమో పెట్టి అవన్నీ తాగుతా ఉండండి. ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత మనకి ఏం కావాలా? మాసా కావాలా, థమ్స్అప్ కావాలా, చిల్డ్ బిర్లు కావాలా, ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటాం. ఇవన్నీ తినేసరికి నీ పొట్ట ఏమైంది? కూల్ అయిపోయింది. కూల్ అయిపోయిన తర్వాత అడుగుతారండి అడగదు. నేను ఒకటే ఛాలెంజ్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇంత చేయి చాపండి. ఈ చాపినటువంటి చేతిలో ఇంత ఐస్ ముక్క పెట్టిన మీ చేతిలో, ఇంత ఐస్ ముక్క మీ చేతిలో పెట్టిన 5 నిమిషాలు పట్టుకోండి. 5 నిమిషాలు పట్టుకోండి. ఓన్లీ 5 minutes. 5 నిమిషాలు మీరు ఐస్ ముక్కలు పట్టుకుంటే మీ చెయ్యి స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతుంది. అవునా? సూర్యుడు ఇట్లా గుజులో బట్టి చేద్దాం అంటే దానిలో రక్త ప్రసరణ ఆగిపోయింది, గడ్డగట్టుకుపోయి ఫంక్షనింగ్ ఆగిపోయింది, రక్త ప్రసరణ లేక చెయ్యి ముద్దుబారిపోయింది. మరి అలాంటి కూల్ వాటర్, కూల్ బీర్ మీరు మీ పొట్టలో వేసిన తర్వాత జీర్ణాశయం ఎట్లా పనిచేస్తుంది? లోపల ఉండేది కూడా ఏవైతే చల్లగా ఈడ్చుకొస్తాయి, ఎక్కడికక్కడికి గుంజుకొస్తాయి. గుంజుకొచ్చిన తర్వాత తిన్నది అరగాలంటే ఇప్పుడు మనం పచ్చికూరగా తినమంటేనేమో పచ్చికూరలు అడిగితే అభివృద్ధి అది వండుకొని తింటారు. వండడం అంటే వేడి చేసి తింటారు, అంటే వేడి చేస్తే అరుగుతుందని తెలుస్తుంది. మరి వేడి చేసిన తింటారు, మళ్ళీ కట్ట చేస్తారు, చల్లగా తింటారు. మరి ఎట్లా అవుతుంది? అది అరగదు. అరగక ఏమవుతుంది? ఒక మనిషి ఆలోచిస్తున్నాడు, బాడీని గమనించండి. దేవుడు ఎందుకు పెట్టాడు, అదలా ఎందుకు పెట్టాడు? అదంతే. ఇప్పుడు చెయ్యి ఉంది, ఇట్లా మలుగుతుంది. ఇట్లా ఎందుకు మలుగుతుంది? ఇట్లా మలగద్దు, ముందు మలగద్దు, చెయ్యి ఇక్కడే ఉండాలా అని నువ్వు అనుకున్నావు అనుకో. కొత్త టెక్నాలజీ కనుక్కున్నావు, చెయ్యి ఇక్కడే ఉండాలి, ఒక టెక్నాలజీ కనుక్కున్నావు. ఇప్పుడు అన్నం తిన్నా ఎట్లా అనుకోవాలా? లేదు ఈ వేడి ఎందుకు మలుగుతాయి? వేడి కూడా మలగొద్దు, ఇవి కూడా సాఫ్ట్వేర్ ఉండాలా. నువ్వు ఇంట్లో కొత్త టెక్నాలజీ నుంచి ఇది కూడా కనుక్కున్నావు. ఇప్పుడు ఏం చేయాలా? అన్నం పెట్టాలంటే పిల్లల మూవీ తెలుగుగా కోసం ఇట్లా వాళ్ళు వేస్ట్ కదా తాగిలో తీసినట్టు తీసి నోట్లో దూకేస్తే అప్పుడు ఆయన తీసుకొని ఈయన వండుకుంటారు. చెయ్యి ఎందుకు వంగుతుంది? వేలు ఎందుకు వంగుతున్నాయి? ముక్కు ఇక్కడ ఎందుకుంది? ముక్కు ఇట్లా ఎందుకు పెట్టిండు దేవుడు అంటే ఎందుకో పెట్టిండు, దాంతో అక్కడ ప్రయోజనం ఉంది కాబట్టి పెట్టిండు. ముక్కు ఇక్కడ లేదనుకోండి, ఇప్పుడు పాస్ పోయిన అందరూ ఎవడో పెట్టిండు, గోడలు పోయిన బాగా పెట్టిండు, ఎవడో పెట్టిండు. ఈ ముక్కు ఏం చేస్తుంది? ఆడవిడ తెలియదు, ఇక్కడ రాగానే ఇది చెప్తాను, బిడ్డ తెలుగు పాస్ పోయింది, నోట్లో పెట్టుకోమని ముక్కు చెప్తాను. ఈ ముక్కు ఇక్కడ కాదా, ఇక్కడ ఉంటే తెచ్చుకుంటూ అని ఇక్కడ తీసుకుని ఇక్కడ అదుపు పెట్టుకున్నాం. ఇప్పుడు అన్నం తినాలి, ఏం చేస్తావు? ఇక ఇక్కడ వాసన పెట్టాలి, కళ్ళు భూమికి ఎందుకున్నాయి? అన్ని ఇక్కడ కళ్ళు వస్తాయి, ఇక్కడ ఉంటే బాగుండు అని కళ్ళు తీసుకొని ఏం పెట్టిన ఉంటావు. పెడతా అంటే కళ్ళు ఏదో అంటే ఎందుకు చెప్తున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రకృతిలో ఏది ఎక్కడ ఎలా ఉండాలో అది అక్కడ అక్కడే ఉండాలా. ఇంకో దీనిగా ఉండడానికి వీల్లేదు. అది భగవంతుడి యొక్క నిర్ణయం. దశ నిమ్మకాయల నీళ్ళు ఎందుకు ఎక్కువ పెట్టిండు? అదంతే. టమాటోలో నీళ్ళు ఎందుకు ఎక్కువ పెట్టిండు? నువ్వు తినాలి కాబట్టి పెట్టిండు. సోరకాయల నీటి శాతం ఎందుకు ఎక్కువ పెట్టిండు? నీకు అవసరం కాబట్టి పెట్టిండు, అంతే. నువ్వు దాన్ని ఫ్రై చేసుకొని తినవని చెప్పలే. బత్తాయిలో నీళ్ళ శాతం ఎక్కువ ఎందుకు పెట్టిండు? నీకు ఆరోగ్యంగా ఉండవు కాబట్టి పెట్టిండు. ఒక అరటిపండు అట్లే గట్టిగా లేదు, అది నీ బాడీ అవసరం కాబట్టి పెట్టిండు. ప్రతి దాంట్లో వాటర్ పర్సెంటేజ్ ఎందుకు పెట్టిండు? నువ్వు అలా తింటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, లేకపోతే ఆరోగ్యంగా ఉండవు, ఆరోగ్యం పాడైపోతుంది. సార్ ఎదురు మాట్లాడదు, దేవుడికి ఎదురు మాట్లాడదు, వాడు అన్ని తెలుసుకోండి. మళ్ళీ పిచ్చోడు ఒకటి పోతున్నాడు, దారి కూడా పోతున్నాడు, పోతూ ఒక గుమ్మడికాయ చెట్టును చూసిండట. చూసి అరే చెట్టు చూస్తే నెల మీద పాడుతూ ఉన్నది, గుమ్మడికాయ చూస్తే ఒకటి ఇంటి ఉన్నది.
పేద కాయలు 20-30 కిలోల బరువు గుమ్మడికాయ. అట్లా ఇంకా ముందు నడుస్తున్నాడు అడవిలో. నడుస్తుంటే కొంచెం ఆయాసం వచ్చింది, కాసేపు పడుకొని పోతే బాగుంది అనుకున్నాడు. సరే అని చెప్పేసి ఎక్కడ కూర్చున్నావు అక్కడ చూసాక మంచి మర్రి చెట్టు కనబడింది. మర్రి చెట్టు నేను బాగుంటుంది కదా, ఆ మర్రి చెట్టు కింద పడుకున్నాడు. మర్రి చెట్టు కింద తూగా పడుతున్నాడు, మంచిగా ఎదురుగా పడుకున్నాడు. ఆ వెలుగులో పడుకుని పైన చూసరికి మర్రి పనులు కనబడతాయి. ఇంటికి ఉన్నాయి మర్రిపేరు. మనకు అక్కడ వచ్చిందా అదే ఈ దేవుడికి బుద్ధి లేదు. ఎవరికి? దేవుడికి బుద్ధి లేదు. ఆడనేమో పెద్ద బొంద మీద చెట్టు పాతా ఉన్నది, చిన్న సన్నగా ఇంతే ఉన్నది, రేవు మీద పాతా అనుకో. ఇంత పెద్ద కాయలు పెట్టాడు. మర్రి చెట్టు చూస్తాడు, ఇంత పెద్దగా ఉన్నది, ఇంత కాయలు పెట్టాడు. అది వీడి కూడా పెద్ద చెట్టు, పెద్ద కాయలు పెట్టాలా, చిన్న చెట్టు అదే నీకు తెలివి లేదు అని అనుకున్నాడు. అనుకుని అప్పటికే నిద్రపోయి ఊరు పెట్టాడు. నిద్రపోయాడు. కాసేపు నిద్రపోయిన తర్వాత చల్లగా ఒక గాలి వీసింది. టపటపటపటప కాయలు మీద పడి 10-20 కాయలు మీద పడి అప్పుడు పెద్ద చూస్తున్నాడు. ఓ గాడ్ యు ఆర్ గ్రేట్ అన్నాడు. చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి అమ్మాయి పంటలు కూడా బతిపోయాయి. ఆవిడ దేవుడు గొప్పది ఇద్దరే ఉండాలా అది బాగా చెప్పలేసిన ఫలం ఏంటంటే, అంటే ఇది మనిషి ఉండాల్సిన దేని విమర్శించద్దు, దేవుడు ఎప్పుడు విమర్శించద్దు. దేవుడు మనకి ఏది కావాలో అదే అందిస్తున్నాడు. ఆ అందించిందే తినాలి. సూర్యుడు ఆ పొద్దున ఎందుకు లేచాడు, ఆ టైంకే లేవాలి. సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఆ టైంకు పడుకోవాలి. ఎందుకు పడుకోవాలి, ఎందుకు లేవాలి, దాంట్లో సైన్స్ ఉంది. సూర్యుడు బయటకు వస్తున్నాడు అంటే ప్రపంచం అంతా వేడెక్కుతుంది. గూఢతత్వం. సూర్యుడు ఆకాశం నుంచి పైకి వస్తున్నాడు అంటే ఈ ప్రపంచం అంతా వేడెక్కుతా ఉంటుంది. ఎప్పుడైతే ప్రపంచం వేడెక్కుతుందో మనం కూడా వేడెక్కాలా, మన శరీరం కూడా హీట్ కావాలా, మెల్లిమెల్లిగా వేడి స్టార్ట్ కావాలా, అది నియమం. వేడెక్కుతున్నప్పుడు వేడెక్కాలా. జంతువులు అట్లాగే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే తక్కువ పడుకోవాలి 8 గంటల దాకా. ప్రపంచం అంతా వేడెక్కుతూ ఉంటది. నువ్వేమో చంద్రగా కొరిపించే పడుకున్నావు. నువ్వే స్థితిలో ఉన్నావు, వేడిగా లేవు. ఎట్లున్నావు? చల్లగా ఉన్నావు. అక్కడేదో వేడి ఉంది. ఈ రెండింటికి పడదు. వేడికి చల్లగానికి పడదు, రియాక్షన్ ఇస్తుంది. రాత్రి కూడా సూర్యుడు అస్తమించిందంటే చల్లబడ్డది, వాతావరణం అంతా చల్లబడ్డది, కూల్ అయిపోయింది. నువ్వు మాత్రం ఇంకా సీరియల్ చూసుకుంటున్నావు. ఆడ ఏంటిది ఆ రోడ్డు మీద ఉంది కదా సెంటర్, డాబా ఉండాల కూర్చొని బీర్లు బ్రాండీలు తాగుతూ, చికెన్ తినుకుంటూ, అల్లరి చేస్తూ, కేకులు వేసుకుంటూ. ఇప్పుడు జనాలకు వస్తుంటాను 27వ తారీఖు కొత్త బ్యాచ్ అంటే ఏం చెప్పారు షేర్ 26వ తారీఖు ఇలా అయిపోతాను. 26 బ్యాచ్ కాదు, 27వ తారీఖు స్టార్ట్ అంటే గురించి ఒక 5 రోజులు ఆరు గురించి నాకు అర్థం కాదు ఎందుకు అవుతున్నాను. మనం 27వ తారీఖు పెడితే 1వ తారీఖు తాగకుండా అవుతుంది. నువ్వు 2వ తారీఖు మొదలుపెట్టు. నాకు ఇంకా అప్పుడే ఆకలి ఏం చేస్తున్నాడు కదా, ఏం చేస్తున్నాడంటే 27వ తారీఖు మొదలు పెట్టి చచ్చిపోతే బంధు పెడతారు కదా, నేను చూస్తాను. ఆడవాళ్ళు లేదు 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి అయితే వస్తుంది, లేకపోతే రాదు. ఈ తాగుదే రాత్రి 12 గంటల 1 గంటలంటే నువ్వు తాగితే నీ లోపల ఏముంది? తాగితే నీ లోపల ఏదో వేడి ఉంది. ఆ టైంలో నువ్వు కూడా ఆలోచిస్తుంది, ఇదేమో వేడి ఉంది. అక్కడ వాతావరణం ఎట్లా ఉంది? చల్లగా ఉంది. ఇది వేడి, అది చల్ల పడదు, శరీరం పడదు. ఎట్లా పడదు మీరు చెప్తా చూడండి. చల్లటి గాజు గ్లాస్ లో ఒక గాజు గ్లాసు ఫ్రిడ్జ్ లో పెట్టండి, చల్లగా అవుతుంది. ఆయన కదా వేడి ఛాయ్ పెట్టండి, తగ్గుతుంది. అవుతారు గ్యారంటీగా పోతుంది. చల్లటి గ్లాస్ లో వేడి ఛాయ్ పోతే ఎందుకు పడింది? కొంచెం చదువుకున్నారో తెలుస్తుంది. చల్లకుండా ఏం చేస్తుంది? ఆ గ్లాస్ సంకోచం చేస్తుంది, అంటే దాంట్లో ఉన్న అణువులన్నీ దగ్గరికి వస్తాయి. వేడి పాడకపోతే ఏమవుతుంది? ఇటు పూస్తాడు, అదేమో అడుగు పూస్తాడు. ఇప్పుడు ఈయన నిలబెట్టి ఆ చెయ్యి అడుగుకి ఇస్తే ఇటు పూస్తే 2 పూసి వస్తాయి. అట్లనే గ్లాస్ కూడా ఏమవుతుందండి, చల్ల దగ్గరికి కూర్చొని వేడి ఉంటుంది, పైకి కూర్చొని మొత్తానికి కాస్తుంది పగిలిపోతుంది. కాబట్టి ఎప్పుడు చలికి పడదు. వేడి ఎండలో చల్లడి పెరుగు కోసం తినదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వేడి ఎండలో చల్లడి పెరుగు కోసం తినదు. వేడి ఎండ ఉంది, చల్లార్చుకోండి. వేడి కూడా పెట్టుకోండి, వేడి ఎండలో వేడి కూడా పెట్టుకోండి. ఓకే, వేడి ఎండలో చల్లటి మంచిగా వస్తుంది, చల్లటి పెరుగు వస్తుంది. నాకు రోగం తయారు అక్కడే రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అదే
చల్లాన్ని చల్లబరుచుకొని పెరుగు వస్తుంది, అది కరెక్ట్. అది చల్లగింది కదా నువ్వు మధ్యలో ఉంటే రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి దానికి దీనికి మధ్య విషయం తయారవుతుంది. ఏంటి అందుకనే మన తెలంగాణ పొద్దుగాల అన్నం ఉంటుంది. ఎందుకంటే అన్నం కూర ఉంటారు, ఒక 2 కిలోల అన్నం ఉంటారు. ఏం కూర అంటారు కదా, పొద్దుగాల పావు కిలో టమాటా ఉంటుంది, పొద్దుగాల అదే, మధ్యాహ్నం అదే, సాయంత్రం అంటే మన తెలంగాణ జై తెలంగాణ ఏంటిదంటే ఇదే. ఆంధ్ర దగ్గర నుంచి నేర్చుకున్నాం ఒక విషయం. ఆంధ్ర వాడు చాలా గొప్పవాడు, మనం ఏమన్నది యాక్చువల్. నేను అదే ఎప్పుడు చెప్పాను అదే చెప్తాను. ఆంధ్ర వాడు చాలా తెలియదు. వాడు మళ్ళీ ఎక్కడ తాగాడు, గట్టబోలే తాగాడు, పైసలు పొద్దు చేసుకుంటాడు, అన్ని పొద్దు చేసుకుంటూ అక్కడ బిల్డింగ్ కట్టుకుంటాడు. వాడు తినే విధానం ఒకసారి గమనించాలి. ఎట్లా తింటాడంటే వాడు ఇంత అన్నం వేసుకుంటాడు, కూరలు ఏంటంటే తెలుసా వాళ్ళకి 4-5 కూరలు ఉంటాయి. ఒక్క కూరతో ఏ ఆంధ్ర వాడు తిన్నాడు. ఆంధ్ర భోజనం అంటే సార్ మీకు 4 కర్రీలు తీసుకొచ్చి పెట్టారు, సాంబార్ తీసుకొచ్చి పెట్టారు, ఇంకా కప్పులు ఇస్తారా, ఫుల్ మీల్స్ ఉండదు, ప్లేట్ చూస్తాయి పవర్ పెడతారు, ఇంకొక స్వీట్ పెట్టారు, అది కూడా పెట్టారు. అవసరం అయితే ఇవన్నీ పెట్టి ఒకటే ప్లేట్ భోజనం పట్టుకొచ్చాడు. ఈ ప్లేట్ కూడా కనిపిస్తుంది, అది ఎన్నో సరిపోతుంది, కానీ నిజంగా అన్ని కూడేసుకుంటూ సరిపోతుంది. అదే తినేటువంటి విధానం. ఒక స్త్రీ, తెలంగాణ స్త్రీ ఏం నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోవాలి. అన్నం తక్కువ తిని కూరలు ఎక్కువ తినాలి, 4 కూరలు వండుకోవాలి. నేను ఈ మాట చాలా పల్లెటూళ్ళలో చెప్పిన, ఇప్పుడు కోసానికి వచ్చి చెప్పిన అనుకోండి, ఇదే మాట చెప్పాను కాబట్టి 4 కూరలు ఉంటే ఆయన సంవత్సరాలు బాగా చెప్తే పొడిగంటే 4 కూరలు పొద్దుగా పడుకొని 4 కూరలు సాయంత్రం పడుకుంటే ఇక ఏం కొరకు చెప్తే ఏం ఇది వాళ్ళు మాట్లాడేది. ఇక పైసలు తినే కాడ సరే అయ్యా, నేను ఒకటే మాట వాళ్ళని అడిగిన, అమ్మ మీరు ఇట్లా మాట్లాడతాను కరెక్టే, నేనేం కాదంటాను నేను, మరి సాయంత్రం కూడా మీ యాడికలో పని చేస్తాను, ఏ పని చేస్తాను పని చేసుకుంటాను. ఎంత పావుసేరు మనలో పావుసేరుకి ఎంత 100 రూపాయలు. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడితే ఏం లేదట, సిగరెట్లు తాగితే ఏం లేదట, గుట్కా తింటే ఏం లేదట, ఆ మందు తాగడానికి శాప మొక్క కొనుక్కొని తింటే లేదట. ఇదంతా కొనుక్కున్న తర్వాత వాడికి ఇంకేదో కోరిక కలిగితే ఇంకెక్కడికన్నా పోయి పైసలు పెట్టు తేలేదట. ఇవన్నీ ఖర్చులు కాబట్టి కానీ 4 కూరలు వండుకోమని మా సంవత్సరం పొడిగాడు అంటే నేను చెప్తా, అమ్మా ఎంత మంది పెట్టండి, వాడు తాగే కూడా ఒక 100 రూపాయలకు వాడాలి. నువ్వు 100 రూపాయలు పెడితే ఎన్ని వస్తాయి తెలుసా? ఆలోచించండి, 100 రూపాయలకి ఎన్ని వస్తాయి? ఎన్ని వస్తాయో నేను చెప్తాను. నేను ఇచ్చిన లిస్ట్ మీరు అందరిపోతారు. 100 రూపాయలు 10 రూపాయలు పెట్టే ఎక్కువ అవసరం లేదు, 10 రూపాయలు 60 అయిపోతుంది. ఏది పాడకి పెరిగినాయి రేట్లు నాకు అది కూడా తెలియదు. 100 రూపాయలు పాడకి సరే 150 రూపాయలు అంటాడు. నేను ఇక్కడ తగ్గిస్తున్నా 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలు చూడండి. ఇప్పుడు 100 రూపాయలు ఒక్కడే తాగుతాడు, ఒక్కడే తింటాడు, ఇంటికి వస్తాడు, పిల్లలు ఏం తింటాడో వాడికి తెలియదు, అయిపోయింది. ఇప్పుడు ఈ 100 రూపాయలు పెట్టి వస్తాను, 10 రూపాయలు పెట్టి దర్శనం అరటిపళ్ళు తీసుకోండి, అయిపోయింది. 6 అరటిపళ్ళు తీసుకోండి. ఎంత వచ్చినాయండి? 6 వచ్చినాయి అరటిపళ్ళు. ఇంకొక 10 రూపాయలు పెట్టి ఒక 1/2 కిలో క్యారెట్ తీసుకోండి. ఓకే, ఇంకొక 10 రూపాయలు పెట్టి 1/2 కిలో బీర తీసుకోండి. కిలో వస్తుంది 10 రూపాయలు కిలో. ఇంకో 10 రూపాయలు పెట్టి శనగలు తీసుకోండి, 1/4 కిలో శనగలు వస్తాయి. శనగలు గుడే 40 రూపాయలు కిలో, 1/4 కిలో 10 రూపాయలు వస్తాయి. 1/4 కిలో శనగలు ఎంతమంది తినొచ్చు తెలుసా మీకు? 6-7 తినొచ్చు. అవి నానబెట్టి ఇంత అవుతుంది. అట్లా ఒక 10 రూపాయలు పెడితే మీకు 20 గంటల పాలకు వస్తుంది. ఒక 10 రూపాయలు పెడితే ఒక కొబ్బరికాయ వస్తుంది. ఒక కొబ్బరికాయ చుట్టూ తీసి ఇంట్లో పెడతావా మంట పనిచేస్తుంది, చిప్ప మంట పనిచేస్తుంది. ఆ కొబ్బరి నీళ్లు తాగండి, కొబ్బరి తినండి, పచ్చి కొబ్బరి కూరలు వేసుకోండి, చాలా బలం. అంటే చూడండి, ఒక 100 రూపాయలు వెళ్ళేసి ఇవన్నీ ఒక ఫ్యామిలీ ఎంతమంది సరిపోతాయి? అందరికీ సరిపోతాయి. అంటే నిండా సరిపోతారు. 3 పూటలు చక్కగా తినచ్చు 100 రూపాయలు. కానీ వాడు ఒక్కడే పుట్టుకోసం కూర్చుంది. నేను ఇదే చెప్తా, తెలంగాణ అమ్మాయి ఇట్లా తినండి ఏం చెప్తాను. ఇప్పుడు ఈ తిండి కంటే నువ్వు తిన్నావు అనుకో, నీకు టైంకి వస్తుంది, మోషన్స్ గ్యాస్ ప్రాబ్లం, ఇంట్లో కూడా అవ్వదు, ప్రశాంతంగా. అసలు పొద్దున కష్టం చేసి వస్తావు, మరి కష్టం చేసి వచ్చినందుకు తాగద్దా, మరి ఇదో కష్టం.
మన బాడీ బాగా నొప్పులు వస్తాయి. ఒక ఆయన నేను స్కూల్లో పాఠం చెప్తాను, ఇట్లే మళ్ళీ మామూలు కాదు, గవర్నమెంట్ టీచర్లకు పాఠం చెప్తాను. గవర్నమెంట్ టీచర్లకు పాఠం చెప్తాను. అలాగే రమేష్ యాదవ్ గారి టీచర్ పక్కన ఆ స్కూల్లో పాఠం చెప్తాడు. ఆ పిల్లలు అరే పోయితే తల్లుకోరా అని ఇక్కడ చెప్తాడు. గవర్నర్ ఉంటాడు కదా పిల్లలు, వాళ్ళకి చెప్పుకోవచ్చు అర్థం కాలంతో పోతాడు. వీడు నన్ను సార్ ప్రశ్న చేసి సార్ కొంత నుంచి సాయంత్రం దాకా వాడు కాయకాసం చేసిండు, నొప్పులు వచ్చింది, నొప్పులన్నీ పోవడం మన మందు తాగదా, మరి నీ పిల్లలు కూడా కొంత నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పని చేసింది దానికి కూడా నొప్పులు అవుతాయి కదా, అది తాగదా అని నేను అదే అట పాట తీసుకో, నువ్వు తాగడం కాదు, ఒక ఆవు పాటి తీసుకో, ఆవు పాటి తీసుకో. పేపర్ పట్టుకొచ్చి కటింగ్ పేపర్ పట్టుకొచ్చి బాడీకి ఆల్కహాల్ అవసరము. ఎవడో ఇంగ్లీష్ కూడా రాసిండు, ఎవడో లెటర్ రాసిండు, బాడీకి ఆల్కహాల్ అవసరం. నాకు కూడా తెలుసు ఆల్కహాల్ అవసరం. డాక్టర్లు రాసించే టానిక్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది, ఉన్నది కాదు. అయితే మనకి అరటిపండులో ఆల్కహాల్ ఉంటుంది, క్యారెట్ ఆల్కహాల్ ఉంటుంది, బీట్రూట్ లో ఆల్కహాల్ ఉంటుంది, యాపిల్ ఆల్కహాల్ ఉంటుంది, సీతాఫలంలో ఆల్కహాల్ ఉంటుంది, అన్నిట్లో ఆల్కహాల్ ఉంటుంది. నాకు ఇంట్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది తాగమంటే నాకు వద్దు సార్ అదే తప్ప ఉంటుంది. సరే మనం ఏం చెప్పాలా, వాడు ఏదో సార్ నాకు తీసుకొచ్చి చూపెట్టాడు బాడీకి ఆల్కహాల్ అవసరమా కాదా, నువ్వు చెప్పి కూడా నాకు అంటే ఖచ్చితంగా అవసరం, నువ్వు 100% రైట్ అబ్బా సంతోషపడి కూర్చున్నాను. నేను పెళ్ళగా చెప్తాను ఆ టీచర్ సార్ ఇక్కడే ఉండాలి అంటే మొత్తం లేడీ టీచర్స్ చూసి ఇక్కడే ఉన్నారు. లేదు లేదు ఏమో నీకు బాడీ ఉండాలి అది ఆశ్చర్యమే. ఆ గురించి ఇక్కడ లేదు అట్లనే అడుగుతాను, నీకు బాడీ మీ ఆయన బాడీ ఉండాలి. బాడీ అంటే శరీరం, ఆయన శరీరం ఉందంటే నీకు శరీరం ఉన్నదా లేదా, ఉన్నది. మరి ఆయన బాడీకి ఆల్కహాల్ అవసరం అంటాడు, ఒప్పుకుంటావా ఒప్పుకుంటా. మరి నీ బాడీ కూడా అవసరము కాబట్టి రేపటి నుంచి పట్టుకొస్తాడు. వాటర్ నువ్వు తాగు, వాటర్ ప్యాని ఇద్దరు రైలు ఇక పండగ దుబ్బు రేయకూడదు. ఇట్లా చేస్తే ఏమిటో తెలుసా, ఇల్లు కూడా కాదు అసలు ఏ మొగలు కూడా తలకెత్తుకుని తిరగలేదు. వాళ్ళ దగ్గర తాగడం మొదలు పెట్టిందంటే ఒక్కసారి తీసుకుపోయి పిల్లలకి ఒక వాటర్ తాగించి చూడండి, అది లేచి నువ్వేమో అంటుంది. ఇక అయిపోతుంది ఇక్కడ అందుకని తాగేది అన్నట్టే. కాబట్టి డేంజర్ రైట్ ఇస్తాను, బ్రేక్ ఇస్తాను. అందుకని ఆడవాళ్ళు తాగడం కలిసి పెట్టు మొగలు తాగుతాం. అదే అడుగుతాను, బాడీ బాడీ ఇద్దరికి బాడీ ఇంకేం మాట్లాడుతుంది ఇక అన్ని మూసుకొని కూర్చుంటాడు. అదే సంగతి అని చెప్తాను. కాబట్టి అతి ఖరీదులు ప్రదర్శించారు ఎప్పుడు కూడా ప్రకృతి పట్ల ఏ విధంగానో ప్రకృతి జీవనం ప్రకృతితో పాటు ప్రకృతి నియమన పాటిస్తూ జీవించేవాడు హాయిగా ఉన్నాడు. 250 300 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు మనుషులు ఆరోగ్యంగా. ప్రకృతి విరుద్ధంగా నువ్వు జీవించిన రోగగ్రస్తులు లేదు గ్యారంటీగా. జై గురు. ఓకే సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే ప్రేయర్ చేద్దాము. నమస్కారం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. ఇక్కడ ఉందో ఒకటి ఎక్స్ట్రా. అదే